నమస్తే. పల్లె చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. పల్లెల్లో పనికొచ్చే చట్టాలని అవగాహన పెంపొందించుకునే కార్యక్రమం ఇది. గత కొన్నేళ్లుగా లెక్కకు మిక్కిలి చట్టాలు వచ్చాయి. కానీ చట్టాలన్నీ కూడా పట్టణాలలోకి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. పల్లెలో అంత ఉపయోగపడడానికి కారణం ఏంటంటే అవి ఉన్నాయని తెలియకపోవటం, ఉన్నా వినియోగించుకునే ఆసరా మనకు దొరకకపోవటం. ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లో ఉన్న చట్టాలని పల్లె ప్రజలకు పరిచయం చేసే ఒక ప్రయత్నం చేస్తూ వచ్చాం. గత వారమే ప్రారంభం చేసుకున్నాం. గత వారం మనం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన భూ చట్టాలు, ధరణి ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడుకున్నాం. పోయినసారి ఒక మాట చెప్పింది ఏంటంటే రాబోయే వారం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రయత్నాల గురించి, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన భూ చట్టాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పాము. ఆ మేరకే ముందుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొత్త భూ చట్టాల అంశాల గురించి మాట్లాడుకొని, ఆ తర్వాత ఇటీవలనే తెలంగాణ తీసుకొచ్చిన ధరణి కొత్త మార్పుల గురించి కూడా కొన్ని అంశాలు మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసుకుందాం. ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న తర్వాత ధరణి ప్రారంభమైంది, కొత్త చట్టం కూడా అమల్లోకి వచ్చింది, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి వాటి గురించి కూడా కొన్ని అంశాలు మనం ప్రస్తావన చేసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే రాబోయే జనవరి 1 నుంచి భూముల సమగ్ర సర్వే కోసం కసరత్తు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుందంటే రాబోయే 3 ఏళ్లలో అంటే 2021, 22, 23 ఈ 23వ సంవత్సరం చివరి వరకల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సెంటు భూమిని సర్వే చేసి ఆ ప్రతి భూ కమతానికి అది ప్లాట్ కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, ఒక యూనిక్ నంబర్ ఇవ్వాలని ఆలోచనగా పెట్టుకున్నారు. అధునాతనమైన పరిజ్ఞానంతో సర్వే చేయటం కోసం కసరత్తు ప్రారంభమైంది. గ్రామానికి ఒక సర్వేయర్ నియామకం చేసుకొని ప్రతి గ్రామంలో కూడా సర్వే చేసే కార్యక్రమం జరుగుతుంది. అంతేకాదు, ఒక సంవత్సర కాలం క్రితం 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 కీలక భూ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఒకటి కొత్త కౌలు చట్టం, 2 టైటిల్ గ్యారంటీ చట్టం. ఈ టైటిల్ గ్యారంటీ చట్టం అసెంబ్లీ ఆమోదం పొందింది, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపటం జరిగింది. ఆ అసెంబ్లీ ఆమోదించిన చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన మరుక్షణమే కొత్త రికార్డుల చట్టం ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వస్తుంది. ఇక కొత్తగా ఇవ్వబోయే కాగితాలన్నీ కూడా ఈ కొత్త చట్టం కింద ఇస్తారు. దానివలన భూ హక్కులకు సంబంధించి, భూ పరిపాలనకు సంబంధించిన ఒక పూర్తి మార్పు ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది ఆ చట్టం కనుక అమల్లోకి వస్తే. ఇక రెండవ చట్టం కొత్త కౌలు చట్టం, అది ఇప్పటికే అమల్లోకి వచ్చింది. పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి పాత కౌలు చట్టాల రెండింటిని రద్దు చేసుకుంటూ కొత్తగా ఒక చట్టాన్ని రూపొందించారు. మనం ఈ 3 అంశాలను ఈరోజు చర్చిద్దాం. ఒకటి, ఈ టైటిల్ గ్యారంటీ చట్టం ఏంటి, కొత్తగా వచ్చిన పంట సాగు హక్కుల చట్టం ఏంటి, సమగ్ర సర్వే ప్రారంభమైతే ఈ సర్వేలో ఏం చేస్తారు, రైతాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మూడింటిని చర్చించి ఆ తర్వాత తెలంగాణ విషయానికి వద్దాం. ముందుగా టైటిల్ గ్యారంటీ చట్టం. 1989 నుంచి ఈ దేశంలో టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలనే ప్రయత్నం జరుగుతుంది. ఈ టైటిల్ గ్యారంటీ చట్టానికి ఇప్పుడున్న రికార్డులకి తేడా ఏంటంటే, ఈ రోజున మనకు ఏవైతే భూమి రికార్డులు ఉన్నాయో అది వ్యవసాయ భూములకు సంబంధించిన పాస్ పుస్తకం టైటిల్ డీడ్ కావచ్చు, వ్యవసాయేతర భూములకు సంబంధించిన రికార్డులు కావచ్చు, సేల్ డీడ్లు కావచ్చు, అడంగల్ కావచ్చు, ఇతర ఏ భూమి రికార్డులు అయినా సరే భూమి పైన యాజమాన్య హక్కులు, ఆ భూమికి ఓనరు అని నిరూపించుకోవాలనుకున్నట్లయితే ఏ ఒక్క రికార్డు ఫైనల్ రికార్డు కాదు. ఎవరి దగ్గర ఎక్కువ కాగితాలు ఉంటే వారు కోర్టులో కేసు గెలిచే పరిస్థితి. వీటినే మనం ప్రిజంప్టివ్ రికార్డ్స్ అంటారు. అంటే భూమి రికార్డుల్లో ఉన్న వివరాలు తప్పు అని నిరూపణ జరిగేంత వరకు అవి సరైనవిగా భావించాలి అని చట్టం చెప్తుంది. అంటే వీటి ప్రిజంప్టివ్ రికార్డ్స్ అంటారు. ఇక రెండోది, ఈ భూ రికార్డులో ఉన్న ఏ వివరాలకు కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు. రికార్డులో ఉన్న వివరాలు సరైనవిగా భావించాలని చెప్తుంది తప్ప ఈ ఫలానా రికార్డులో మీ పేరుంటే ఇక మీరు భూ యజమాని అనే భరోసా, గ్యారంటీ ఏ చట్టము ఏ రికార్డు ఇవ్వదు. ఒకవేళ మీ పేరు రికార్డులో ఉండి మీ చేతిలో పాస్ పుస్తకమో, సేల్ డీడో, ఇంకో కాగితం ఉండి మీరు యజమానిగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు సాగు చేసుకుంటూ ఉన్న తర్వాత కూడా ఎవరన్నా కోర్టుకు పోయి మీరు యజమాని కాదు అని వాళ్ళు నిరూపించుకొని భూమి వాళ్ళకి పోతే మీకు నష్టపరిహారం ఏమి రాదు. మనం కారో మోటార్ బైక్ కొనుక్కుంటే యాక్సిడెంట్ జరిగితే, ఎవరి పొరపాటు వల్ల యాక్సిడెంట్ జరిగినా కొద్ది గొప్ప ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అంటే ఆ బండి పోయినా కొంచెం కొంత డబ్బులన్నా మనకు ఉంటాయి. భూమి విషయంలో అలాంటిది లేదు. ఉంటే మీ ఉన్నంతకాలం మీ దగ్గర భూమి మీ దగ్గర ఉంటుంది. ఇది మీది కాదు అని కోర్టులో ఎవరైనా నిరూపించుకుంటే ఆ భూమి ఇంకో వ్యక్తికి వెళ్ళిపోతుంది. ఇది ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న వ్యవస్థ. దీన్ని మార్చి
ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా ఇట్లాంటి దేశాలలో ఉండే ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థనే మన దగ్గర తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ వ్యవస్థనే టైటిల్ గ్యారంటీ అని, టారెన్స్ సిస్టమ్ అని అంటారు. ఈ టైటిల్ గ్యారంటీ లేదా టారెన్స్ సిస్టమ్ వస్తే ఏమవుతుంది? 3 అంశాలలో భారీ మార్పు వస్తుంది. ఒకటి, ఇన్ని భూమి రికార్డుల స్థానంలో ఒకే ఒక్క భూమి రికార్డు ఇక ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే 30-40 భూమి రికార్డులు ఉన్నాయి. 5-6 శాఖల దగ్గర, సర్వే సెటిల్మెంట్ శాఖ దగ్గర ఆర్ఎస్ఆర్, ఒక గ్రామ పటము, ఎఫ్ఎంబి ఉంటుంది. రెవెన్యూ శాఖ దగ్గర గ్రామ స్థాయిలో కొన్ని రికార్డులు ఉంటాయి, మండల స్థాయిలో కొన్ని రికార్డులు ఉంటాయి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక రికార్డు ఉంటుంది. అటవీ భూములకు సంబంధించి అటవీ శాఖ దగ్గర రికార్డు ఉంటుంది. ఎండోన్మెంట్ రికార్డు ఒకరి దగ్గర ఉంటుంది. వక్ఫ్ రికార్డు ఇంకో చోటు ఉంటుంది. ఇన్ని రకాల రికార్డులు ఉంటాయి భూములకు సంబంధించి. ఇక ఇవన్నీ మాయమైపోయి భూములకు సంబంధించి ఒకే ఒక రిజిస్టర్ ఉంటుంది. దాన్నే టైటిల్ రిజిస్టర్ అంటారు. భూమి హక్కుల నిరూపణకి ఈ రికార్డులో ఏముంది చూస్తే చాలు, ఇంకా వేరే రికార్డులతో పని ఉండదు. దీన్నే కంక్లూజివ్ రికార్డ్ అంటారు. అంటే ఒకే ఒక్క రికార్డు భూమి మీద హక్కులకి సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. ఇక ఏదైతే భూమి హక్కులకి సాక్ష్యంగా ఉపయోగపడే రిజిస్టర్, ఒకే ఒక రిజిస్టర్ ఉంటుందో అందులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. దాన్నే టైటిల్ గ్యారంటీ అంటారు. ఇక ఒకే రికార్డు ఉండి ఆ రికార్డుకి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకెవరన్నా భూ యజమానికి నష్టం జరిగితే ప్రభుత్వమో ఇన్సూరెన్స్ కంపెనీనో నష్టపరిహారం ఇస్తే దాన్నే టైటిల్ ఇన్సూరెన్స్ అంటారు. అంటే ఈ 3 కొత్తగా వస్తాయి: కంక్లూజివ్ టైటిల్, టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్స్. భూమికి ఒక కాగితం ఉంటే ఆ భూమి మీది అని పూర్తి భరోసా ఇచ్చే వ్యవస్థనే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ. దీంట్లో కూడా మంచి చెడులు ఉన్నాయి, ఆ అంశానికి మరో సందర్భం వెళ్దాము. కానీ ఇది కనుక వస్తే యాజమాన్య హక్కులకి పూర్తి భద్రత ఉండే అవకాశం చేకూరుతుంది. ఇలాంటి వ్యవస్థ ఈ దేశంలో ఉంటే బాగుంటుంది అని మొట్టమొదట అభిప్రాయం వెలువచ్చింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దీని మీద చాలాసార్లు చర్చ జరిగింది. బ్రిటిష్ పరిపాలన కూడా చర్చ జరిగింది. 1960-70లో 6వ చట్టం తెచ్చినప్పుడు చర్చ జరిగింది. అంతకు మునిపే రిజిస్ట్రేషన్ చట్టం తెస్తున్నప్పుడు, ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ చట్టం తెస్తున్నప్పుడు పలు దఫాలుగా చర్చ జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పాత రికార్డుల స్థానంలో కొత్త రికార్డులు పెట్టాలి అని 89లో మొట్టమొదటిసారి ప్లానింగ్ కమిషన్ అభిప్రాయపడింది. ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఒక 1 మ్యాన్ కమిటీ వేశారు ప్రొఫెసర్ డిఎన్ వాద్వా నేతృత్వంలో. ఈ ప్రొఫెసర్ డిఎన్ వాద్వా అనే వ్యక్తి దేశంలో ఉన్న భూ రికార్డులన్నింటినీ అధ్యయనం చేసి ఇట్లాంటి రికార్డులు దేశానికి మంచిగా ఉండదు, ఇది ఉంటే చాలా నష్టం జరుగుతుంది, దీన్ని తీసేసి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అని 1989లో మొట్టమొదటిసారి అభిప్రాయపడ్డారు. ఈ 1 మ్యాన్ కమిటీ వేసినప్పుడు ప్లానింగ్ కమిషన్కి డిప్యూటీ చైర్మన్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉండేవారు. తదనంతర కాలంలో ఆయనే ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా ఈ కమిటీ రిపోర్ట్ని మళ్ళీ ఇంకెవరు పట్టించుకోలేదు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనే ఉద్దేశంతో ఒక పథకానికి రూపకల్పన చేశారు. దాన్నే ఎన్ఎల్ఆర్ఎంపి అంటారు, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ పథకం. ఎన్ఎల్ఆర్ఎంపి అని చాలా పాపులర్. ఈ ఎన్ఎల్ఆర్ఎంపి పథకం యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం నాటికి ఈ పథకం వచ్చింది 2005లో వచ్చింది. ఈ 2020 నాటికి అంటే ఈ 15 ఏళ్లలో అన్ని రాష్ట్రాలలో కూడా భూ రికార్డుల ఆధునీకరణ చేసి ఇక రికార్డులన్నీ కంప్యూటర్లోనే ఉంటాయి. అదేవిధంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థని అమల్లోకి తేవాలని అప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసమే అప్పుడే ఒక ముసాయిదా చట్టాన్ని కూడా రూపొందించారు 2005లోనే. టైటిల్ గ్యారంటీ చట్టం ముసాయిదా, అది ఒక పూర్తి షేప్కి 2011కి వచ్చింది. 2011లో ఉన్న ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్రాలకి అప్పుడు కేంద్ర ప్రభుత్వం పంపించింది. అంతేకాదు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో, ఇప్పటి తెలంగాణలో అంతర్భాగంగా నిజామాబాద్ జిల్లాలో భూభారతి పేరుతోటి ఒక టైటిల్ గ్యారంటీ పథకం యొక్క పైలట్ ఇక్కడ జరిగింది. ఐలీస్ అని కూడా అంటారు, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ అని కూడా అంటారు. దానికి భూభారతి అని నామకరణం చేశారు. భూభారతి ద్వారా భూములను సర్వే చేసి టైటిల్ గ్యారంటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది. కానీ అది ఒక కొలిక్కి రాలేదు, చట్టం చేయలేకపోయారు, కాబట్టి ఆ రికార్డులను కూడా వాడలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ముసాయిదా చట్టానికి కొన్ని మార్పు చేర్పులు మళ్ళీ చేసి మళ్ళీ రాష్ట్రాలకు పంపారు. దాంతోపాటుగా ఈ పథకాన్ని రివైజ్ చేసి కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దాన్నే డిఐఎల్ఆర్ఎంపి అంటారు, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి
భూ రికార్డుల ఆధునీకరణకు ఏదైతే ఇంతకు మునుపు ఎన్ఎల్ఆర్ఎంపీ అనే పథకం ఉండేదో దాన్ని మార్చారు. ఏ మార్పు తీసుకొచ్చారంటే 2 కీలకమైన మార్పులు. ఇక డిఐఎల్ఆర్ఎంపీ కింద 100% డబ్బు కేంద్రమే పెట్టుకునేటట్టుగా, దాంతోపాటుగా ఈ 2020 నాటికే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దాన్ని మార్చి 2024 నాటికి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలని వారు లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. ఏదైతే 2011లో ఒక ముసాయిదా చట్టం రూపొందించారో దాన్ని మార్చి 2015లో మరొక ముసాయిదా చట్టాన్ని రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2015లో ఒక ముసాయిదా టైటిల్ చట్టాన్ని రూపొందించిందో ఆ చట్టాన్ని చిన్న చిన్న మార్పులతోటి యథాతథంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత సంవత్సరం చట్టంగా అసెంబ్లీ ఆమోదించింది. అంటే ఆంధ్రప్రదేశ్ బహుశా టైటిల్ గ్యారంటీ ఒక సంపూర్ణ స్థాయిలో తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రం. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, పట్టణ ప్రాంతాల భూములకి టైటిల్ ఇవ్వటం కోసం 2016లోనే రాజస్థాన్ రాష్ట్రం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. టైటిల్ సర్టిఫికేషన్ చట్టం పేరుతోటి రాజస్థాన్ ప్రభుత్వం పట్టణ ప్రాంతంలో ఉన్న భూములకి టైటిల్ సర్టిఫికేట్ ఇచ్చి తద్వారా టైటిల్ గ్యారంటీ ఇచ్చే ప్రయత్నం కోసం ఒక చట్టాన్ని 2016లో చేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు దీన్ని. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసెంబ్లీ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ఇంకా అది అమల్లోకి రావాల్సి ఉంది. రాష్ట్రపతి ఆమోదం వస్తే ఆ చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చట్టం గనక ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వస్తే 4-5 కీలకమైన మార్పులు వస్తాయి. మొట్టమొదటి మార్పు ఏంటంటే, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని భూ రికార్డులు మాయమయ్యి టైటిల్ రిజిస్టర్ మాత్రమే రాబోతుంది. టైటిల్ రిజిస్టర్లో వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూములైనా సరే ఈ టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఎవరి పేరైతే టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారో ఇక వారే ఆ భూమికి యజమానిగా భావిస్తారు. ఆ మేరకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. మరి ఒకవేళ వివాదం ఉంటే, వివాదం ఆ రిజిస్టర్లో నమోదు చేసేటప్పుడు వివాదం ఉన్నా, రిజిస్టర్లు నమోదు చేసిన తర్వాత కూడా ఏవైనా అభ్యంతరాలు ఉన్నా, నమోదు చేసిన 2 సంవత్సరాల వరకు కూడా అభ్యంతరాలు ఉంటే ఆ టైటిల్ గ్యారంటీ అథారిటీకి కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈ టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలు 2 సంవత్సరాల వరకు ఛాలెంజ్ చేయొచ్చు. 2 సంవత్సరాల లోపల గనక ఎలాంటి అభ్యంతరాలు ప్రభుత్వానికి రాకపోతే టైటిల్ రిజిస్టర్లో ఉన్న వివరాలే ఇంకా ఫైనల్ అవుతాయి. ఇంకా ఆ తర్వాత మార్చడానికి వీలుండదు. మనం ఇప్పుడు విషయం ఆర్ఓ చట్టంలో తీసుకుంటే, ఆర్ఓ రికార్డ్ ఏదైతే ఉందో 1B రిజిస్టర్, దాన్ని 20 సంవత్సరాల 30 సంవత్సరాల తర్వాత కూడా పాత రికార్డులో తప్పప్పులు ఉంటే జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకునే అవకాశం ఇప్పుడున్న చట్టంలో ఉంది. కానీ ఒకసారి టైటిల్ గ్యారంటీ చట్టం కనుక అమల్లోకి వస్తే ఈ 2 సంవత్సరాల తర్వాత రికార్డులో ఉన్న వివరాల మీద ఇంకెలాంటి అభ్యంతరాలు ఉన్నా ఛాలెంజ్ చేయడానికి ఇంకా అవకాశం ఉండదు. అలాంటి అవకాశాన్ని కోల్పోతారు. ఈ వివాదంలో ఉన్న భూములన్నిటినీ కూడా భూ వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. డిస్ప్యూట్స్ రిజిస్టర్ అని ఉంటుంది, అందులో నమోదు చేస్తారు. ఈ డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉన్న భూములని పరిష్కారం చేసిన తర్వాత అప్పుడు అవి టైటిల్ రిజిస్టర్లోకి వస్తాయి. అంటే ఏంటి, ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇటు టైటిల్ రిజిస్టరు, ఇంకో పక్కన డిస్ప్యూట్ రిజిస్టర్ తప్ప ఇంకా వేరే రిజిస్టర్స్ ఏవి ఉండవు. ఇదొక మార్పు. రెండో మార్పు ఏంటంటే, ఏవైతే డిస్ప్యూట్ రిజిస్టర్లో వస్తాయో వాటి పరిష్కారం కోసం ట్రిబ్యునల్ల ఏర్పాటు జరగబోతుంది. అది మండల స్థాయిలోనో, డివిజన్ స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో, లేదంటే ఒక మొబైల్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వివాదంలో ఉన్న భూములన్నింటినీ కూడా పరిష్కారం చేసే బాధ్యత ట్రిబ్యునల్కి ఇస్తారు. ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఫైనల్ అవుతుంది. ట్రిబ్యునల్ల తీర్పు మేరకు భూ రికార్డులో సవరణలు చేస్తారు. ఇది రెండో మార్పు. ఇక మూడో మార్పు ఏంటంటే, ఒకసారి టైటిల్ రిజిస్టర్ కనుక అమల్లోకి వస్తే, ఈ చట్టం వచ్చి టైటిల్ రిజిస్టర్లో వివరాలన్నీ కనుక నమోదు అయిపోతే భూముల రిజిస్ట్రేషన్లన్నీ ఇంకా గ్రామ స్థాయిలోనే జరిగిపోతాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికో తహసీల్ కార్యాలయానికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల్లోనో గ్రామ సచివాలయంలోనో రిజిస్ట్రేషన్ జరిగిపోతే దానికోసం సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళాల్సిన అవసరం ఇంకా ఉండదు. ఇది మూడో మార్పు. ఇక నాలుగవది ఏంటంటే, ఇవన్నీ జరగాలి అంటే పునాది సరిగ్గా ఉండాలి. పునాది ఏంటి, ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ఆ గుర్తింపు సంఖ్య ద్వారా భూమి హద్దుల్ని స్పష్టంగా గుర్తించగలిగే వెసులుబాటు ఉండాలి. అధునాతనమైన పరిజ్ఞానంతో GPS రీడింగ్స్ తీసుకుంటే జియో రెఫరెన్సింగ్ రీడింగ్స్ తీస్తారు.
దాని ద్వారా ఎలాంటి హద్దురాలు లేకుండానే ఆ నెంబర్ ఆధారంగా భూములు గుర్తుపట్టవచ్చు. అలా జరగాలి అంటే భూముల సమగ్ర సర్వే జరగాలి. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూముల సమగ్ర సర్వే చేస్తామని ప్రకటన చేసింది. జనవరి 1వ తారీఖు నుంచి భూముల సమగ్ర సర్వే ప్రారంభం కాబోతుంది. సర్వే చేస్తున్నప్పుడే గుర్తింపు సంఖ్య ఇస్తారు. వివాదాలు ఉంటే ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం చేస్తారు. క్లియర్గా ఉన్న వాటన్నిటిని కూడా టైటిల్ రిజిస్టర్లో పొందుపరచడానికి అవకాశం ఉంటుంది. ఇంతకు మునుపు ఉన్న ప్రభుత్వంలో కూడా భూధార్ ప్రాజెక్టు పేరుతోటి ప్రతి భూ కమతానికి ఒక భూధార్ కార్డు ఇచ్చే ప్రయత్నం జరిగింది. భూముల సర్వే కూడా ప్రయత్నం జరిగింది. దాని కొనసాగింపుగా ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ మార్పు చేర్పులన్నీ అయిపోయి భూమి ఉన్న వ్యక్తి కనుక ఒక కాగితం ప్రభుత్వం ఇస్తే అది గ్యారంటీ కాగితం కాబోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే గొప్ప మార్పులు. ఇవి కనుక నిజంగా జరగాలని ఆశిస్తున్నా, తొందరగా జరగాలని కోరుకుంటున్నా. ఇవి కనుక జరిగితే భూ యజమాని హక్కులకి భద్రత చేకూరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతులు ఏం చేయాలి? ఇది రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. 3 ఏళ్ళు పడుతుందా, అంతకంటే ఎక్కువ పడుతుందా, కాలమే చెప్పాలి. కానీ అది ఎప్పుడు జరిగినా ఆ జరగబోయే మార్పు వల్ల భూ యజమానికి మేలు జరుగుతుంది. కానీ అదే సమయంలో చిన్న సన్నకారు రైతులు, పేదలు, దళితులు, గిరిజనులు కనుక కొంత జాగ్రత్తగా ఉండకపోతే తమ భూముల మీద ఇంకెవరో హక్కులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. చరిత్ర ఏం చెప్తుందంటే ఎప్పుడెప్పుడు భూముల సర్వేలు జరిగినాయో, సర్వే సెటిల్మెంట్ జరిగిన ప్రతిసారి కూడా కొంతమంది ఇగ్నోరెంట్గా ఉన్న వాళ్ళు, పేదలు తమ భూములు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లా ఇప్పుడు జరగకుండా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి వ్యక్తి ఇప్పుడు తమ రికార్డులను ఒకసారి పరిశీలించి చూసుకోవాలి. తమ హద్దుల్ని ఇప్పుడు ఒకసారి పరిశీలించి చూసుకోవాలి. ఇలా చేసే ప్రక్రియనే భూమి హక్కుల పరీక్ష అంటారు. అంటే భూమి హక్కులు సరిగ్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకునే పరీక్ష. ఈ భూమి హక్కుల పరీక్ష గురించి రాబోయే వారం మాట్లాడుకుందాం. భూమి హక్కుల పరీక్ష ఎట్లా చేసుకోవాలి, దానికి ఏం కాగితాలు కావాలి, దాంట్లో సమస్య గుర్తిస్తే ఏ విధంగా పరిశీలించుకోవాలి అనేది వివరంగా రాబోయే వారం భూమి హక్కుల పరీక్ష గురించే మాట్లాడతాను. కానీ ఇప్పుడు మీకు సూచన ఏంటంటే అది మీరు అందరూ చేసుకోవాలి. సమస్య ఉంటే గుర్తించుకోవాలి. సర్వే జరిగినప్పుడు మీ భూములని సరిగ్గా సర్వే జరుగుతున్నట్టుగా మీ హద్దుల్ని సరిగ్గా చూసుకోవాలి. మీ రికార్డులను కూడా వెరిఫై చేసి చూసుకోవాలి. ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో టైటిల్ గ్యారంటీ చట్టం, భూముల సర్వే, దానికి రైతులు చేయాల్సిన కార్యక్రమం. ఇక మరో కీలక చట్టం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కౌలుకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో ఒక కౌలు చట్టం ఉండేది, 1955లో వచ్చిన కౌలు చట్టం. తర్వాత 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ఎల్ఈసి చట్టం వచ్చింది. రుణ అర్హత కార్డులు జారీ చేయడం కోసం ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేషన్ యాక్ట్ పేరుతోటి 2011లో కౌలుదారులకి గుర్తింపు కార్డు ఇవ్వడం కోసం ఒక చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ 2 చట్టాలని రద్దు చేసుకుంటూ 2019లో మూడో చట్టం వచ్చింది. అదే పంట సాగు హక్కుల చట్టం. ఎందుకు తీసుకొచ్చారు ఈ చట్టం అంటే కౌలు ఇవ్వడానికి భూ యజమాని భయపడకూడదు. కౌలుదారు భూమి కౌలుకు తీసుకున్నప్పుడు రైతుగా రావాల్సిన మేలంతా కౌలుదారులకు వెళ్ళేలాగా ఉండాలి. పంట రుణాలు కావచ్చు, పంటకి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కావచ్చు, ఏదైనా సరే కౌలుదారుకి వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం యొక్క ముసాయిదా నీతి ఆయోగ్ రూపొందించిందే. నీతి ఆయోగ్ వాళ్ళు ల్యాండ్ లీజింగ్ చట్టం పేరుతో, ల్యాండ్ లీజింగ్ యాక్ట్ పేరుతో ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. ఆ ముసాయిదాలో కొన్ని మార్పులు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ గత సంవత్సరము పంట సాగు హక్కుల చట్టం, క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్ పేరుతో ఒక చట్టం తెచ్చింది. ఈ చట్టం ఏమంటుంది అంటే పాత కౌలు చట్టాలు రద్దవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది మరి, భూ యజమాని కౌలుకు తీసుకునే వ్యక్తి ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి. అదొక 2 పేజీల అగ్రిమెంట్ నమూనా పంచాయతీ కార్యాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో పెట్టారు. ఆ కాగితం మీద సంతకాలు పెడితే చాలు, దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆ కాగితం మీద విఆర్ఓ గ్రామ పరిపాలనాధికారి సంతకం పెడితే అదే కౌలుదారికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ఎవరి చేతిలో అయితే ఈ అగ్రిమెంట్ ఉంటుందో ఆ అగ్రిమెంట్ ఉన్న వ్యక్తి పంట రుణాలు తెచ్చుకోవాలన్నా, రైతుగా ప్రభుత్వం ఇచ్చే లబ్ధి పొందాలన్నా ఇదే గుర్తింపు కార్డుగా పనికొస్తుంది. ఈ అగ్రిమెంట్ 11 నెలల పాటే వ్యాలిడ్గా ఉంటుంది. 11 నెలల తర్వాత ఆటోమేటిక్గా ఈ అగ్రిమెంట్ రద్దు అయిపోతుంది. ఇది గత సంవత్సరం నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఇది ఈ కొత్త కార్డు ఏదైతే కొత్త కార్డు అనుమతిని, కొత్త అగ్రిమెంట్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు లబ్ధి పొందొచ్చు. ఇలాంటి చట్టమే అన్ని రాష్ట్రాలలో చేసుకోవాలని నీతి ఆయోగ్ చెప్తుంది. ఇంకా మిగతా చోట్ల మార్పు రావాల్సి ఉంది. ఈ చట్టం మీద, మంచి చట్టం మీద చాలా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా
కౌలు సంబంధించిన కొత్త చట్టం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ఏదైతే కొత్త 6R చట్టాన్ని తీసుకొచ్చిందో, కొత్త రెవెన్యూ చట్టం పేరుతోటి కొత్త 6R చట్టం అమల్లోకి తీసుకొచ్చిందో, ఆ చట్టం అక్టోబర్ 29వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. చట్టం వచ్చి నెల రోజుల పైన అయింది. ఆ చట్టాన్ని 29వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో పాటుగా భూముల సమగ్ర వివరాలని పొందుపరుస్తూ ఏదైతే ధరణి వెబ్సైట్ని రూపొందించారో ఆ ధరణి వెబ్సైట్ని కూడా ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈ ధరణి వెబ్సైట్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసుకునే ప్రక్రియ కూడా ఈ నవంబర్ 3వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఈ 3 మార్పులు వచ్చాయి. దాంతోపాటుగా ఏదైతే సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఒక మరో అవకాశం కల్పించిందో దాని చివరి తేదీ అక్టోబర్ 31వ తారీఖు ముగిసిపోయింది. కానీ ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ సమయాన్ని మరొక 10 రోజులు పొడిగించారు. అంటే నవంబర్ 10వ తారీఖు వరకు ఇప్పుడు గడువు ఉంది. ఈ అంశాల గురించే ఒకసారి మళ్ళీ చర్చించుకుందాం. లోతుకి వెళ్ళాల్సిన పని లేదు, ఎందుకంటే మన ఇంతకు మునుపు వారమే ధరణి గురించి, తెలంగాణలో కొత్త 6R చట్టం గురించి మాట్లాడుకున్నాం. కొత్త మార్పుల గురించి చర్చిద్దాం. ఏంటి ఆ కొత్త మార్పులు అంటే, ఒకటి, ఇక పాత 6R చట్టం రద్దయిపోయింది, కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ఏం చెప్తుంది? ఒక 2-3 మాటలు చెప్పాల్సి వస్తాయి కొత్త చట్టం గురించి. ఇకపైన భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరిగినా, కొనుగోలు చేసినా, వారసత్వంగా వచ్చినా, మరో విధంగా భూములు వచ్చినా సరే రిజిస్ట్రేషను, మ్యూటేషను, రికార్డులో మార్పు, కొత్త పాస్ పుస్తకం జారీ చేయటం అన్నీ కూడా తహసీల్ కార్యాలయంలో జరుగుతాయి. ఒకే రోజు ఈ అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయి. దానికోసం ఎవరైతే భూములు పొందాలనుకుంటున్నారో, వారసత్వంగా వచ్చినా, భాగ పంపకాలదారు వచ్చినా, కొనుగోలు చేయాలనుకున్నా తహసీల్దార్ దగ్గర స్లాట్ బుక్ చేసుకోవాలి, నిర్దేశించిన ఫీజు కట్టాలి. మ్యూటేషన్ అయితే ఓన్లీ మ్యూటేషన్ మాత్రమే అయితే 2,500 రూపాయలు మ్యూటేషన్ ఫీజు. కొత్తగా పాస్బుక్ కూడా కావాలనుకున్నట్లయితే 300 రూపాయలు. ఆల్రెడీ పాస్బుక్ ఉంటే ఈ పాస్బుక్ కోసం ఛార్జెస్ 300 కట్టాల్సిన పని లేదు, మ్యూటేషన్ ఫీ కడితే చాలు. ఒకవేళ రిజిస్ట్రేషన్ సేల్ కనుక అయితే, కొనుగోలు కనుక అయినట్లయితే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ ఇవి కనుక చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటే ఆ గడువు ఇచ్చిన రోజున ఆ సమయానికి తహసీల్దారే రిజిస్ట్రేషన్ చేస్తాడు, మ్యూటేషన్ చేస్తాడు, రికార్డులు మారుస్తాడు, కొత్తగా పాస్బుక్ ఇస్తాడు, లేదా ఆల్రెడీ పాస్బుక్ ఉంటే ఆ పాస్బుక్లో ఎంట్రీ చేస్తాడు. ఈ మేరకు ఆ చట్టం అమల్లోకి వచ్చింది. ఇక రికార్డులని మార్చడానికి లేదా ఇట్లాంటి డిస్క్రిప్షన్ పవర్ తహసీల్దార్కి ఉండదు. రెవెన్యూ కోర్టులు రద్దయిపోయినాయి. పాత కేసులన్నీ కూడా ట్రిబ్యునల్కి పంపబోతున్నారు. కొత్త కేసులు ట్రిబ్యునల్కి పంపాలా లేదా సివిల్ కోర్టే చూడాలా అనేది ఇంకా నిర్ణయం జరగలేదు. ప్రభుత్వం గైడ్లైన్స్, రూల్స్ రూపొందించాల్సి ఉంది. రూల్స్, గైడ్లైన్స్ వచ్చినప్పుడు అందులో ఏముందో మరొకసారి మాట్లాడుకుందాం. ఇక ధరణి వెబ్సైట్ వచ్చింది కాబట్టి తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు, వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ధరణిలో మీ పేరు ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు వ్యవసాయ భూమి మాత్రమే కాదు, వ్యవసాయేతర భూముల వివరాలు కూడా ధరణిలో పొందుపరుస్తున్నారు నాన్ అగ్రికల్చర్ పోర్టల్లో. ఒకవేళ మీ దగ్గర వ్యవసాయేతర భూమి ఉంటే అందులో ఉందా లేదా చూసుకోండి, రైతులు చేయాల్సిన పని. ఇక దీంతో పాటు ఇంకొక కీలకమైన పని మీరు అందరూ చేయాలి, భూమి ఉన్న ప్రతి వాళ్ళు. అదేంటంటే ధరణిలో నిషేధిత భూముల జాబితా కూడా ఉంది. నిషేధిత భూముల జాబితాలో మీ భూమి ఉందా లేదా చూడండి. నిషేధిత జాబితాలో గనక మీ భూమి ఉంటే ఇక అమ్మకాలు, కొనుగోలు చేయడానికి కుదరదు. పట్టా భూమి గనక ఆ జాబితాలో చేరిపోతే జాబితాను సవరించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుంచి ఇంకా మ్యూటేషన్లు అన్నీ కూడా దీని ప్రకారమే జరుగుతాయి కాబట్టి స్లాట్ బుకింగ్ చేసుకొని వెళ్ళాలి, ఒకే రోజు అయిపోయే కార్యక్రమం. ఇక సాదా బైనామా విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఎవరైనా సన్న చిన్నకారు రైతులు 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లయితే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కాకుండా నోటి మాట ద్వారా కానీ, తెల్ల కాగితంపై కానీ, స్టాంప్ కాగితం కానీ వీటి ద్వారా భూములు కొనుగోలు చేస్తే అలాంటి వాళ్ళు పట్టాలు పొందడం కోసం మరొక అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇంతకు మునుపు ఇలాంటి అవకాశం ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అందులో 6 లక్షల మందికి పట్టాలు ఇచ్చినామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చారు దరఖాస్తు చేసుకోవడానికి. ఆశించిన మేరకు అందరూ దరఖాస్తు చేసుకోలేరనే ఉద్దేశంతో మరొక 10 రోజులు గడువు ఇచ్చారు. నవంబర్ 10వ తారీఖు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొనుగోలు చేసిన కాగితం లేకున్నా సరే క్రమబద్ధీకరణ చేయొచ్చు.
కాగితాన్ని జత చేయాల్సిన పని లేదు. చట్టాల్లో అలాంటి మార్పు వచ్చింది కాబట్టి. సో మరొకసారి ఎవరు దీన్ని చేసుకోవాలి అంటే చిన్న సన్నకారు రైతు అయి ఉండి 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తే దరఖాస్తు పెట్టుకోవాలి. మరి 5 ఎకరాల కంటే ఎక్కువ అయితే ఎట్లా అంటే 5 ఎకరాల లోపు అయితేనేమో ఎలాంటి ఫీజు ఉండదు. 5 ఎకరాలకు మించి కనుక సాదా బైనామా ద్వారా భూములు కొంటే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టి క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు చేసుకోవాలి. కానీ వారసత్వంగా భూములు వచ్చిన వాళ్ళు, భాగ పంపకాల ద్వారా వచ్చిన వాళ్ళు, అసైన్మెంట్ భూములు కొన్న వాళ్ళు, సీలింగ్ భూములు కొన్న వాళ్ళు, షెడ్యూల్ ప్రాంతాలలో నాన్ ట్రైబల్ అండ్ ఎల్టీఆర్ ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసిన ఇవేవి కూడా సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయడానికి వీలు లేదు. అలాంటి క్రమబద్ధీకరణ చేయరు. సాదా బైనామా కొనుగోళ్లు పిఓటి చట్టానికి, సీలింగ్ చట్టానికి, ఎల్టీఆర్ చట్టానికి లోబడి ఉంటేనే క్రమబద్ధీకరణ అయితే, లేకపోతే క్రమబద్ధీకరణ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు గడువు ఉంది, దరఖాస్తు చేసుకోండి. ఇక మరొక చట్టం, కొత్త చట్టం తెలంగాణలో అమల్లోకి వచ్చింది. ఇంతకు మునుపు ఉన్న చట్టానికే సవరణ చేశారు. అదే నాలా చట్టం. అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునే వెసులుబాటు ఇచ్చే చట్టం. ఈ అమెండ్మెంట్ రాకముందు పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి. నాలా ఫీజు 3% గ్రామీణ ప్రాంతంలో, 2% హైదరాబాద్లో కట్టాల్సి ఉండేది. ఆర్డీఓ ఆర్డర్ ఇస్తేనే నానగరికల కింద మారుతుంది. ఒకవేళ ఉత్తర్వు లేకుండానే కనుక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడినట్లయితే నాలా రుసుముతో పాటుగా పెనాల్టీ కట్టాల్సి ఉండేది. కొత్తగా సవరించిన నాలా చట్టం ఏమంటుందంటే ఇక మీరు ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆన్లైన్లో తహసీల్దార్కే దరఖాస్తు చేసుకోవాలి. మ్యూటేషన్ చేసినట్టుగానే స్లాట్ బుక్ చేసుకుంటే తహసీల్దారే కన్వర్షన్ చేస్తాడు. ఎంత ఫీజు కట్టాలి అనేది వెబ్సైట్లోనే ఉంటుంది. ఆ ఫీజు ఇంకా ప్రభుత్వం నిర్ధారణ చేయలేదు. ఆ వెబ్సైట్లో ఉన్న ఫీజు చూసుకొని ఆ ఫీజు కట్టి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చుకోవడానికి కూడా ఒక కొత్త చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇది ఈ వారం కొన్ని కీలక అంశాలు. రాబోయే వారం మనం భూమి హక్కుల పరీక్ష గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ప్రతి వారం కూడా ఒక భూములకు సంబంధించి మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెల్లో ఉన్న అన్ని రకాల కీలక చట్టాలని ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడదాం. రాబోయే వారం మాత్రం భూమి హక్కుల పరీక్ష గురించి చర్చించుకుందాం. ధన్యవాదాలు.